హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీముఖి. సో ఎస్, పొద్దున్నే లేచేసి అర్జెంటుగా రెడీ అయిపోతున్నాను. దేనికి అని అనుకుంటున్నారేమో, పరివారానికి. ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఆల్మోస్ట్ క్లోజ్ టు 4 years అయిపోయింది. అండ్ మంత్లీ మేము ఒక 2 to 3 days షూట్ చేస్తాం పరివారానికి, నెలకి సరిపడా ఎపిసోడ్స్. బట్ ఎస్, ఒక్కసారి ఇక్కడ నుంచి అర్జెంట్గా రెడీ అయిపోయి సెట్లో ఎలాంటి హడావిడి ఉంటుందో నేను మీకు చూపిస్తాను. స్టే ట్యూన్డ్, లెట్స్ గెట్ రెడీ. అయ్యయ్యో, అర్జెంట్గా రెడీ అయిదాము, టైం లేదనేసి అంటే ఇప్పుడే హెయిర్ పిన్లు కూడా అయిపోయినాయి. ఏంటన్నా హెయిర్ పిన్స్ నువ్వే తీసుకున్నావా? లేదు మేడం. ఓకే, దీనికి కాళ్ళు ఉన్నాయేమో, వీటంతట ఇవే వెళ్ళిపోతాయి ఇప్పుడు. ఓకే, ఎమర్జెన్సీ ఆర్డర్ టైం. ఇట్లాంటి సందర్భాల్లో ఇన్స్టామార్ట్ ఇస్ ఆల్వేస్ ఎట్ రెస్క్యూ. లెట్స్ క్విక్లీ ఆర్డర్ వాట్ డూ వీ నీడ్ ఫర్ టుడే. హెయిర్ పిన్స్తో పాటు యాక్చువల్లీ నా దగ్గర వైప్స్ కూడా, ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ వైప్స్. సో లెట్ మీ క్విక్లీ యాడ్ వైప్స్. అండ్ షూట్కి ఎనర్జీ కావాలి, ఏదో ప్రోటీన్ బార్ బాగుంది, ఒక ప్రోటీన్ బార్ టు మంచ్ బిట్వీన్ ద షార్ట్స్. ఐ గాట్ అ డీల్. సో హెయిర్ పిన్స్ చెక్, వైప్స్ చెక్, రైట్ బ్యాక్స్ చెక్. డన్. ఆర్డర్ రిసీవ్డ్. సో ఎస్, 11 minutesలో ఆర్డర్ వచ్చేస్తుంది. అమ్మయ్య, హానెస్ట్లీ లైఫ్ సేవర్ అని చెప్పాలి. వెన్ ఎవర్ యూఆర్ రన్నింగ్ లో ఆన్ ఎనీథింగ్ లైక్ వైప్స్, పిన్స్, ఎనీథింగ్, our Instamart has it all. Yes, our order is here already. Let's go. Hi. Thank you. Yes, మరి నా ఇన్స్టామార్ట్ ఆర్డర్ వచ్చేసింది. ఎస్, హెయిర్ పిన్స్ ఆల్ సెట్. అలాగే వెట్ వైప్స్ ఆర్డర్ పెట్టుకున్నాను, వచ్చేసింది. అండ్ ప్రోటీన్ బార్. ఓకే, సో మనకు కావాల్సిన వస్తువులన్నీ కూడా వచ్చేసాయి విత్ ఇన్ 10 minutes. ఐఎమ్ రన్నింగ్ రియలీ లేట్ ఫర్ ద షూట్. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా సెట్లో ఉన్న హడావిడి చూడాలంటే మనం కార్ ఎక్కాలి. లెట్స్ గో. సో ఎస్, లొకేషన్కి వెళ్ళిపోతున్నాము. యాజ్ యూజువల్ ఆదివారం గత ఎన్నో సంవత్సరాల నుంచి అన్నపూర్ణ స్టూడియోస్లోనే అవుతుంది. అప్పుడప్పుడు ఫ్లోర్ మారుతుందేమో కానీ the studio is the same. So yes, it is 9:54 currently. అవినాష్ డాన్స్ అవుతుందంట. ఏంటో ఈరోజు అవినాష్ పర్ఫార్మెన్స్ ఉంది. ఫస్ట్ ఎపిసోడ్ ఇస్ కార్తీక కాంతులు. వెళ్ళిపోదాం. I'll show you what will happen there. హాయ్ ఎవ్రీవన్. సో ఎస్, వచ్చేసాను స్టూడియోకి. కాస్ట్యూమ్ ట్రయల్స్ ఉంటాయి యాజ్ యూజువల్. ఫస్ట్ రాగానే ఆ కాస్ట్యూమ్ చెక్స్ అయిపోయాయి. ఐ థింక్ ఐ లాస్ట్ వెయిట్ అగైన్. మళ్ళీ బ్లౌజులన్నీ లూజ్ అయిపోయినాయి. సో ఆల్ట్రేషన్స్కి వెళ్ళింది. అంతలోపల మేకప్ అండ్ హెయిర్ అయిపోతుంది. ప్రస్తుతానికైతే అవినాష్ పర్ఫార్మెన్స్ రికార్డ్ చేస్తున్నారు. దాని తర్వాత ఎంబటే నా ఎంట్రీ ఉంటుంది మీకు తెలిసినట్టు. సో నా మేకప్ అండ్ హెయిర్ రొటీన్ అయితే మీరు ఎన్నోసార్లు చూసేశారు కాబట్టి చూస్తుండండి. స్టే ట్యూన్డ్. ఓకే, నేను ఎప్పుడు వ్లాగ్ చేసిన ముహూర్తానికి నా వ్లాగ్లో సెలబ్రిటీస్ రావడానికి రెడీగా ఉంటారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నేను అంటే సింగర్ని కాదు, మా యాంకర్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. మా హోస్ట్ ఫ్యామిలీలో రీసెంట్గా ఎంటర్ అయ్యి ఇండియన్ ఐడల్లో ఒక ప్రభంజనం సృష్టించి దడదడలాడిస్తున్న ది వన్ అండ్ ఓన్లీ సమీరా భరద్వాజ్. నాకే బతకొద్దు, నేను నీకు వెనకాలంటాను. ఒరరే హియా హియో, అరే హోనా. ఏదో తేడాగా ఉంది. నాతోనా? ఆన్ అ స్కేల్ ఆఫ్ 10, సింగింగ్ బెటరా లేకపోతే హోస్టింగ్ ఏది కష్టం? సింగింగ్ ఆర్ హోస్టింగ్? సింగింగ్ ఈజ్ బటర్తో పెట్టిన విద్య కాబట్టి, హోస్టింగ్ ఇప్పుడిప్పుడే బటర్ పూస్తుందని కాబట్టి రెండు బాగున్నాయి. ఇట్స్ ఫన్. కొంచెం హోస్టింగ్ చాలా కష్టం. ఎందుకో చెప్తా, నీకు చాలా వాల్యూ పెరిగింది నేను హోస్టింగ్ స్టార్ట్ చేసిన తర్వాత. నా మనసులో శ్రీముఖికి ఒక 10-15-20 వేల సార్లు దండాలు పెట్టుకున్నా.
ఎందుకంటే లింకులు అంటారు, ఇంటిగ్రేషన్లు అంటారు, షూటింగ్ అయిపోయింది, ఓకే ఓకే బాయ్ బాయ్ అనగానే మీది ఇంకా అవ్వలేదు ఉండండి అంటారు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అప్పుడు నువ్వు చాలాసార్లు గుర్తొస్తావు, అమ్మ నీకో నమస్కారం పెట్టాలి. షూట్ ముందు రోజు, షూట్ తర్వాత రోజు నిద్ర ఉండదు, ఇంకా తలనొప్పి వచ్చేస్తుంది. డోంట్ ఆస్క్ మీ అబౌట్ దాట్. పెద్ద పెద్ద లెహంగాలు వేసుకోవాలి, లోపల హీల్స్ వేసుకోవాలి, హీల్స్ తోటి రోజంతా తెల్లార్లు నుంచోవాలి. మేజర్గా అలాంటి పెద్ద పెద్ద లెహంగాలు అవి ఇవి వేసుకున్నప్పుడు వాష్రూమ్కి వెళ్ళడం ఎంత కష్టమో. ఇట్స్ వెరీ డిఫికల్ట్ జాబ్. లెట్స్ టాక్ లేటర్. థ్యాంక్ యూ. కొంతమందిని తొక్కి పాడేస్తున్నా. ఇది కట్ చేయరా ప్లీజ్. అమ్మా నేను ఎవరు తొక్కడానికి రాలేదు. So I'm very happy. Thank you. You're doing a great job. Thank you. Welcome and may you shine. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తొందరలోనే శ్రీముఖిని కూడా తొక్కి పడేయాలని ఆశ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Okay, see you in the set. Let's go. ఎంతసేపు రా? ఈయన చూడండి, స్క్రిప్ట్ అవుతుంటే ఎంత చండాలంగా బిహేవ్ చేస్తుంది. ఆడవాళ్ళ ముందు బిహేవ్ చేసే పద్ధతి ఇదంతా. కూర్చోబే. సో మరి కార్తీక పౌర్ణమి ఈ సీరియల్ పౌర్ణమి మొత్తం కార్తీక కాంతులతో నిండి మా బాధ్యతలు చెప్పాను. ఎక్కడున్నారు ఏంటి అని బా ఆడక్కలాగానే చేస్తా. ఎక్కడున్నారు మా బాధ్యతలు మా ఇద్దరం వస్తాం. హ్యాపీ కార్తీక పౌర్ణమి అంటారు. అన్నట్టు ఏం కార్తీక పౌర్ణమి, కార్తీక మాసం మొదలైపోయింది.
మీ కుంకుమ అంటుందా? అంటున్నా బాగుంది, పెళ్ళి అయింది. వెళ్ళలేదు. వెరీ గుడ్, ఐ లవ్ యూ. అదే దట్స్ వై ఐ లవ్ యూ. నేను వచ్చే కన్నా ముందు నువ్వే వచ్చేసావా? ఇప్పుడే వస్తున్నాను, ఒక 5 minutes. ఒక 5 minutes లో వస్తున్నాను, 5 minutes. ఫ్రెండ్స్, ఆదివారం విత్ స్టార్ మా పరివారం షూటింగ్లో ఉన్నాను. నువ్వెందుకు ఫ్రేమ్లో ఉన్నావు? ఇది షూటింగ్ అవుతుంది. ఓ, ఈ కెమెరా ఇక్కడ ఉందా? యా, హౌ ఆర్ యు? ఓకే. హౌ ఇస్ లైఫ్? చాలా ఫెంటాస్టిక్. సో హౌ ఇస్ ద షూటింగ్ గోయింగ్ ఆన్? షూటింగ్ కూడా చాలా. ఓకే, థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత ముక్కు అవినాష్, చాలా రోజుల తర్వాత ముక్కు అవినాష్ మా బ్లెస్డ్ టు హావ్ మాట్లాడుతుంది. యా, ఓకే. మాట్లాడితే ఇద్దరం మాట్లాడతాం, లేకపోతే ఇద్దరం సైలెంట్ గా ఉంటాం. చాలా రోజుల తర్వాత చాలా గ్యాప్ వచ్చి, ఓ మై గాడ్, నయనతార వస్తుంది. వన్ సెకండ్. తారా తలుకు తారా నన్న తారా అక్కడ సెంటర్ పొజిషన్ తీసుకొని నన్ను ఏమంటారు, కెమెరా అడ్జస్ట్ చేసుకుంటున్నారు. వీళ్ళు ఇలా పిలిచి డిస్టర్బ్ చేస్తున్నారు. సారీ, నా గ్లామర్ తో యూట్యూబ్ పగిలిపోతుంది. యూట్యూబ్ పగిలిపోతుంది అంటే మీరు చాలా మిస్ అవుతుంటారు మా వంటలు, మా కుకింగ్. డెఫినెట్గా. ఎందుకు కుకింగ్ వీడియోస్ ఎందుకు నేను వెరీ సూన్ ఒక కుకింగ్ వీడియో చేద్దామని అనుకున్నా. ఆ కుకింగ్ వీడియోలో నేను ఏమి చేయను, జస్ట్ అట్లా సకలం ముక్కలం వేసుకొని కూర్చుంటా. నేను చేతి ఉండాలా? ఉట్టి నువ్వు ఉండాలి. నేను ఉండాలా? ఏంటి నీకేం కావాలి చెప్పు. నాకు చికెన్ బిర్యానీ ఆర్డర్ పెడతా, ఓకేనా? సరే, చికెన్ బిర్యానీ నా చేతుల మీదుగా, చికెన్ కర్రీ నా చేతుల మీదుగా నేను వండి శ్రీముఖికి వడ్డిస్తున్నాను. తను తింటుంది. డెఫినెట్గా ది బెస్ట్ వండుతా, తనకంటే ది బెస్ట్ వండుతా. తనలాగా ఎప్పుడు నేను చేయలేదు, అంటే ఎవరు చేయలేము, బట్ తనకంటే బెస్ట్ వండుతా, ఐ ప్రామిస్. ఓకే, సో ప్రామిస్ చేసేస్తుండే నెక్స్ట్ టైం నేను అట్లీస్ట్ ఆడికి కిచెన్లో ఎటువంటి హెల్ప్ చేయకుండా వాడుతూ చేయను. చికెన్ నువ్వే కడగాలి, ఆనియన్స్ నువ్వే కట్ చేయాలి, పచ్చిమిరపకాయలు ఫ్రమ్ ద స్క్రాచ్. ఆడపిల్ల పడే కష్టం ఏంటో నేను చేస్తాను. మధ్యలో వచ్చి అదే ఏది నాకు చెప్పదు. వావ్, స్టార్స్ అంటే ఇలా ఉండాలి. గైస్, ఒక చిన్న ప్రమోషన్, ఒకసారి రారా. ఇది ఎక్స్క్లూజివ్గా ఐ ఫీల్ సో లక్కీ అండ్ బ్లెస్డ్. ఈరోజు హరితో ఇన్ని రోజులు నేను ప్రివిలేజ్డ్గా ఫీల్ అవ్వలేదు, కానీ ఎందుకు ఈరోజు ఫీల్ అవుతున్నాను అంటే, మీరు అందరూ బిగ్ బాస్ చూస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. మీ అందరూ బిగ్ బాస్ చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ సీజన్ 9 ఇది చదరంగం కాదు, రణరంగమే. ఈ డైలాగ్ రాసింది ఎవరో కాదు, మా హరి. థ్యాంక్ యూ అమ్మగారు. అసలు ఆ డైలాగ్ ఎలా వచ్చింది ఆ రంగం అసలు మింగం అనేది? అంటే ఈసారి మన కామనర్స్ వస్తున్నారు, సెలబ్రిటీస్ వస్తున్నారు. సో వాళ్ళిద్దరి మధ్య పోరు ఉంటుంది అనేసి, అంటే బేసిక్ ఇన్ని రోజులు చదరంగం అంటే అక్కడక్కడ కూర్చొని ఆడతాం, కానీ రణరంగం అంటే లేచి నిలబడి పోరాడతాం అనమాట. సో అలా కూర్చొని ఆడితే, లేచి ఆడితే, ఇలా ఎలా రాయాలంటే, అన్నా అసలు నాగార్జున గారికి రాస్తున్నావు అంటే మామూలు విషయం కాదన్నా అని కమెంట్ చేసే వాళ్ళందరికీ నీ
ఏంటి నీ రెస్పాన్స్? సో నాగార్జున గారికి రాస్తున్నాను. ఏదో రోజు నాగార్జునతో హరి హౌస్లోకి వెళ్ళు, హౌస్ నీ కోసం వెయిట్ చేస్తుంది. హలో, ఇక్కడ నాగార్జున నేను మిమిక్రీ చేశా. ఎన్నాళ్ళు నాగార్జున గారు రాశా, తొందరలో హరి హౌస్ నీ కోసం వెయిట్ చేస్తుంది, వెంటనే హౌస్లోకి వెళ్ళి అంటారని వెయిట్ చేస్తున్నా. పాపం నాగార్జున గారికి కూడా రాస్తున్నాడు కానీ తలరాతలో వాడికి రాసి పెట్టలేదు హౌస్లోకి వెళ్ళాలని. ఎదురు చూస్తున్నాడు 9 seasons నుంచి. 9 seasons మనకి పరివారం ఇంపార్టెంట్ కదా. సో అమ్మగారిని వదిలి నేను వెళ్ళను. హరి ఫర్ షూర్ నో హరి ఫర్ షూర్ వెళ్తాడు. బట్ సీజన్ 27 గైస్ ఐఎమ్ ప్రామిసింగ్ నేను నాగార్జున గారితో మాట్లాడి అండ్ ప్రొడక్షన్ కంపెనీతో మాట్లాడి ఈ సీజన్ లో నేను డిసెంబర్ 20 నువ్వు నాగార్జున గారితో మాట్లాడుతూ ఒక్క నిమిషం డిసెంబర్ 16th or 17th లోపలికి పంపిస్తాను. ఓకేనా? అప్పటికి షో అయిపోతుంది కాబట్టి హౌస్ చూసి రావాలా? వాడు హౌస్ లోకి వెళ్దాం. అది అవ్వదమ్మా. సో పాపం హరిగాడు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు. వాళ్ళు గేట్ దగ్గరికి వెళ్ళగానే గిబెక్కు మంది అంటున్నారు. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. ఓకే గైస్, సరే ఎంట్రీ అవుతుంది. మనం ఎపిసోడ్ చేస్తాం. హాయ్ చెప్పు. చంద్రముఖి హాయ్. అన్న స్టిల్స్ అన్న అచ్చేడు ఉన్నాడు రా. స్టిల్స్ అన్న. హలో ఇక్కడ ఉన్నాడు రా. ముందే ఉన్నాడు. ఏం పట్టుకుంటావు? సెకండ్ ఎపిసోడ్ మనం ఓజీ గెటప్ వేస్తాం. పవన్ కళ్యాణ్ ఓజీ స్టైల్. ఆ షో ఫోటోలు తీయాలా? మంచి ఫోటోలు తీయాలి. స్టిల్స్ చదువుకోవాలి అన్న. మంచిగా తీయాలి. సేమ్ పవన్ కళ్యాణ్ అలా ఉండాలి. ఆయనలానే నేను కూడా అలా ఉండాలి కదా మరి. ఫస్ట్ వశీకరణం. మళ్ళీ చెప్పు. ఫైర్ స్టార్మ్ ఓవర్ యాక్షన్ చేయకరా. దాంట్లో కూడా స్టార్మ్ ఇస్ కమింగ్ అని అన్నది. స్టార్మ్ ఇస్ కమింగ్ కాదు. ఇప్పుడు నాకు ఈ గెటప్ ఏంటి, గోపురం ఏంటి నాకు అర్థం కాదు. ఇలానే బాగుందిరా. కళ్ళజోడు వేసుకొని కళ్ళని నీకు బాగుంది. బట్ నేను చూస్తే నాకు ఆ అందాలు ఆస్వాదించడము అది లేదు నాకు. ప్రియాంక ఎక్కడ ఉంది? రికార్డింగ్ ఆపేసి ఎంతో సేపు అయింది తెలుసా? నిజంగా బంద్ చేసిన ఏమో అన్నో మొన్న అదేంటో ఒక రిసెప్షన్ రాకపోతే దాని దగ్గర హీరోనో కుక్ ఉంటుంది. దాన్ని పట్టుకొని వాకింగ్ వెళ్తుంది అనమాట. ఎవరి కుక్కల పట్టుకొని రీడోలు అని చెప్పి చూసిన. ఒక్క నిమిషం మాకు అది బ్లైండ్ ఫోల్డ్ తీసే సిరి ఇంకా ప్రియాంక మిలొచ్చు కానీ. ప్రియాంక మీరు అన్న సిరి వద్దా? సిరి మిలిచావా? సిరి లేదులే. సిరి ఉన్నట్టు ఫీల్ అయ్యి ఉన్నాయి పెద్ద అంటే నేనే చిన్న చెప్తాను. సిరి షీ లుక్స్ వెరీ హాట్ అండ్ అమ్మతోడు నేను రీల్స్ బాగుంటాయి. ఎవరై కుక్కలు పట్టుకుని పోయేదాన్ని చూస్తాను. అడుగు వాట్ ఆర్ యు గైస్ ఈటింగ్ అని అడుగు అందరూ. వాట్ ఆర్ గైస్ ఈటింగ్? గైస్ ఏం తింటున్నారు మీరు? నేను ఓకే మీరేం తింటున్నారు? గ్రిల్ చికెన్, రైస్, వెజ్జెస్ అన్నీ మిక్స్ చేసి. Actually, she is in diet. That's why she is eating this California burrito. మీరేం తింటున్నారు? భుజియా. నేనా? ఓకే, సో ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది. చాలా టెక్నికల్ డిలేస్ ఉండింది, అందుకే చాలా లేట్ అయిపోయింది. అందుకే నేను వ్లాగ్ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. సో ఇదే ప్రాబ్లం అయింది బేసిక్గా. ఎప్పుడైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చేసి కొన్ని షూట్స్లో డిలే అవుతాయి కాబట్టి వ్లాగ్ ప్రతిసారి చేద్దామని అనుకున్నప్పుడు ఇది అవ్వదు. ఇప్పుడు అర్జెంట్గా ఇంకొక డ్రెస్ వేసేసుకొని రెడీ అవుతున్నాను మీరు చూస్తున్నట్టు. సెకండ్ ఎపిసోడ్ ఇప్పుడు 6:34 మార్నింగ్. నేను ఎప్పుడు 10 o'clock వచ్చినా ఫస్ట్ ఎపిసోడ్ 6కి అయింది అంటే ఇంకొక ఎపిసోడ్ ఎప్పుడు అయిద్దో మీరే జస్ట్ ఇమాజిన్. సో ఐఎమ్ క్విక్లీ గెటింగ్ రెడీ. లుక్ టు ఫోటోషూట్లో కలుద్దాం. అంటిల్ దెన్ జస్ట్ ఒక 5-10 minutes బ్రీఫర్ నాకు. సీ యూ ఫ్రెండ్స్. Let me give you a private show. No, we gotta go, babe. Take off them clothes, fresh out the shower, watching you get dressed to the return me on it. You gave me that look, so baby.
సెకండ్ ఎపిసోడ్కి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాను, వెళ్తున్నాను, ఫోటోషూట్ కూడా అయిపోయింది. లెట్స్ గో. ఒక్కడనే వస్తా, ఒక్కడనే ఉంటా, ఒక్కడనే ఎంటర్టైన్ చేస్తా. అందుకనే షో కూడా నువ్వు ఒక్కడే చూసుకోవాలి. ఇంకా గుర్తుపట్టలేదా మీరు? అయితే ఇప్పుడు వీడు అసలు ఏంటి అసలు కేవలం బయట రావట్లేదు. నా చిన్నపాడు ఎక్కడంటే ఇటు చెప్పడమాట, అరే నీ పిచ్చి తగ్గాలంటే వాడే రావాలి. నేను పవన్ కళ్యాణ్ చూడడంలో అన్ని మర్చిపోయాను. హీరోయిన్ ఎక్కడ ఉంటుంది సెకండ్ హాఫ్ లో? సెకండ్ హాఫ్ లో హీరోయిన్ ఎక్కడ ఎంట్రీ ఇస్తుంది? అదే కార్తీక దీపం. చచ్చిపోయిందిరా హీరోయిన్ అంటే. ఫస్ట్ హాఫ్ లోనే చచ్చిపోయింది. నువ్వు ఎక్కడ ఉంటావు? నీ హాబీస్ ఏంటి అని అంటే బెంచింగ్ అన. చేంజెస్ పెడతాం, కొత్త ఎంటర్టైన్మెంట్ వస్తుంది. ఎప్పుడు రొటీన్ ఎలా అంటే ఏం లేనప్పుడు ఫాలో అవుతున్న ట్రెండ్ సెట్ చేస్తుంది మా ఓజీ. మన జనరేషన్ ని పిలవండి. సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెటప్ లో జోకర్ హాయ్ చెప్పరా. బ్లాగ్ కాదు, బ్లాగ్. వషి యాసోమ తాతి ఓజీ ఫైట్ స్టోన్ త్రిగుణ రదూత. ప్రియాంక మోహన్ వచ్చి రెడీ. నేను ఇదే చెప్తా. Hey,